ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా సీఎస్కేకు పేరుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై జట్టుకు గతేడాది కొత్త కెప్టెన్గా మహారాష్ట్ర ఆటగాడు టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్లకు గాను 7 గెలిచిన రుతురాజ్ సేన నెట్ రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. 10 జట్లున్న లీగ్లో పాయింట్ల పట్టికలో 5వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ మెగావేలం 2025కి ముందు జట్టును ప్రక్షాళన చేసిన సీఎస్కే యాజమాన్యం సరికొత్త వ్యూహాలతో ఈ సీజన్లో ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 ఆరంభానికి ముందు జట్టు కీలక నియామకం చేపట్టింది. తమిళనాడు మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ను తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా సీఎస్కే హెడ్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉండగా ఎరిక్ సిమ్మన్స్ బౌలింగ్ కోచ్గా సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు అతడికి అసిస్టెంట్గా శ్రీధరన్ శ్రీరామ్ కూడా సీఎస్కే కోచింగ్ స్టాఫ్గా చేరాడు. తమిళనాడుకు చెందిన శ్రీధరన్ శ్రీరామ్ 8 వన్డేలు ఆడి 81 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు కూడా తీశాడు. ఆటగాడిగా తన ప్రయాణం ముగిసిన తర్వాత ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచింగ్ విభాగంలో పనిచేశాడు. 2 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లాదేశ్ జట్టుకు కూడా బౌలింగ్ కోచ్గా సేవలు అందించాడు. ఇక గతేడాది లక్నో సూపర్ జైంట్స్ కు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించిన శ్రీధరన్ తాజాగా సీఎస్కేలో చేరాడు. ఈ విషయం గురించి మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ కు స్వాగతం. చపాక్ స్టేడియం నుంచి ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ జట్లకు కోచ్ గా ఎదిగిన ఆయన ప్రయాణం మాకు గర్వకారణం అని సీఎస్కే తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. సీఎస్కే ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూస్తే కాన్వే, రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. 3rd ప్లేస్లో రుతురాజ్, 4th ప్లేస్లో శివం దూబే, 5th ప్లేస్లో ధోని, 6th ప్లేస్లో జడేజా, 7th ప్లేస్లో శ్యామ్ కరణ్, 8th ప్లేస్లో ఆర్ అశ్విన్, 9th ప్లేస్లో నూర్ అహ్మద్, 10th ప్లేస్లో శ్రేయస్ గోపాల్, 11th ప్లేస్లో పతిరణ. కాగా సీఎస్కే తమ మొదటి మ్యాచ్ను మార్చి 23న ముంబై ఇండియన్స్తో తలపడనుంది.